నెల్లూరు స్టోన్ హౌస్ పేటలో వెలసియున్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన మహోత్సవాలను ఈ నెల 24న అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం తెలిపారు. ఆదివారం అమ్మవారి లక్ష కుంకుమార్చన, పూలంగి సేవ, బంగారు చీర అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. సాయంత్రం 7 గంటలకు అమ్మవారి నగరోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి జన్మదినోత్సవాన్ని విజయవంతం చెయ్యాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు లలితా శివకుమార్ స్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముగరావు, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి జనార్దన్ రావు, గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు, ఉపాధ్యక్షులు ప్రసాద్, జాయింట్ సెక్రటరీ ఎం వెంకటేశ్వర్లు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. జై వాసవి 2/5/2026 శనివారం ఉదయం 9 గంటల నుండి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ కాత్యాయని మాత వ్రతం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఆ రోజు దానికి అవసరమైన వాళ్ళందరూ కూడా పాల్గొనవలసిందిగా అందరూ కూడా మనం చేస్తున్నాము. శీఘ్ర వివాహమునకు, కుజదోష రాహుకేతు దోష నివారణకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పెళ్లి కాని యువతీ యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము. గతంలో జరిగినప్పుడు కూడా చాలామందికి కూడా వివాహాలు అయినట్టుగా మా దృష్టికి చాలా వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మళ్ళా ఎప్పుడు ఈ కాత్యాయని వ్రతం అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అందువల్ల 2వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని మన కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులు శివస్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాము. అట్లాగే 18/4/26 నుంచి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రోజుకొక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. రేపు 26వ తారీఖు ముఖ్యంగా అమ్మవారి జయంతి రోజు, అదే రోజు ఆ రోజు సాయంత్రము అమ్మవారికి నగరోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కేరళ వాయిద్యాలు అయితేనేమి, అన్ని రకాల వేషధారణలు అయితేనేమి, తర్వాత కేరళ డ్రమ్సు, తర్వాత తెనాలి బ్యాండ్ తోటి, బాణసంచాతోటి అత్యంత వైభవంగా ఈ యొక్క నగరోత్సవం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము. జై వాసవి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం టౌన్స్పేట మే నెల 2వ తారీఖు నాడు వాసవి కన్యకా పరమేశ్వరి గుడి యందు కాత్యాయని మాత వ్రతం జరుగుతుంది. కాత్యాయని మాత వ్రతం అంటే సర్వ సౌభాగ్యాలకి, సిరి సంపదలకి, వివాహాలకి అమ్మవారు ఇచ్చి పెట్టింది పేరు ఈ కాత్యాయని మాత. ఈ కాత్యాయని మాత వ్రతము ఉదయం మే 2వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. స్త్రీ పురుషులందరూ ఎవరైనా ఏ కులమైనా పాల్గొనవచ్చును. పెళ్లి కాని వాళ్ళకి, వివాహం లేట్ అవుతున్న వాళ్ళకి, ఈ యొక్క కాత్యాయని వ్రతం వచ్చి కూర్చున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వివాహం అవుతుంది. గతంలో కూడా చేస్తున్నాము. చాలామందికి వివాహాలు అయిందని చెప్పి చాలామంది వచ్చి చెప్పేసిపోయారు. మాకు ఇలాంటి కార్యక్రమాలు మేము 32 సంవత్సరాలు ఏజ్డ్ 36 సంవత్సరాలు ఏజ్ ఉండే వాళ్ళు కూడా చాలామంది మాకు వివాహాలను ఎక్కడ చూసినా మాకు వివాహం కుదరలేదు, మాకు వివాహాలు కుదిరినాయి అని అమ్మవారి దైవాలను చెప్పుకొని వచ్చారు చాలామంది కూడా. ఇది కాకుండా ఆ రోజు 2వ తారీఖు నాడు ఎర్రని వస్త్రాలు కట్టుకోవాలా, ఎర్ర పూలు తెచ్చుకోవాలా, అమ్మవారు దగ్గర పూజలో పాల్గొనవచ్చు. ముందుగా కన్యకా పరమేశ్వరి గుడి యందు టోకన్ పొందవలను. పూజా సామగ్రికి వివిధ పదార్థాలు తీసుకుంటాము. కలిసి ఇస్తాం. కలిసి సామగ్రి ఇచ్చి భోజనాలు పెడతాం అందరికీ. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి కూర్చొని పూజ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. 2 బయోడేటాలు కూడా తీసుకుంటాము ముందుగానే. ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.